సాధారణంగా క్రికెట్ మ్యాచ్ టికెట్లకు ఇండియాలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇది అంతర్జాతీయ మ్యాచ్ అయినా ఐపీఎల్ అయినా కూడా టికెట్లన్నీ వేగంగా అమ్ముడవుతుంటాయి. ఇక వరల్డ్ కప్ మ్యాచ్లన్నా అలాగే ఐపీఎల్ అయితే అసలు చెప్పక్కర్లేదు, హాట్ కేకుల్లో అమ్ముడైపోతుంటాయి. గత కొంతకాలంగా టీ20 మ్యాచ్ టికెట్లే గంటల వ్యవధిలో అమ్ముడవుతుండడం మనం చూసాం. కానీ ఇప్పుడు భారత్ న్యూజిలాండ్ తొలి వన్డే టికెట్లు కేవలం 8 నిమిషాల్లోనే ఖతమయ్యాయి. టీ20 మ్యాచ్ టికెట్లు గతంలో గంట లేదా 2 గంటల్లో అమ్ముడైన సందర్భాలు ఉన్నాయి. అయితే వన్డే మ్యాచ్ టికెట్లు ఈ స్పీడ్లో అమ్ముడవడం రికార్డుగానే చెప్పాలి. దీనికి కారణం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే. ఎందుకంటే రోకో జోడీ ప్రస్తుతం వన్డేలో మాత్రమే ఆడుతున్నారు. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మేట్కు, ఇంగ్లాండ్ టూర్కు ముందు టెస్టులకు వీరిద్దరూ గుడ్ బై చెప్పేశారు. వీరి టెస్ట్ రిటైర్మెంట్కు కారణాలు ఏమైనా కానీ భారత్ క్రికెట్ ఫ్యాన్స్కు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చారు. అప్పటి నుంచి వన్డే సిరీస్లో మాత్రమే వీరిద్దరూ కనిపిస్తున్నారు. దీంతో అభిమానులు వీరి ఆటను చూసేందుకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. పైగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత 7 నెలల గ్యాప్తో ఆసీస్ టూర్లో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అక్కడ అదరగొట్టారు. అదే ఫామ్ కంటిన్యూ చేస్తూ ఇటీవల సౌత్ ఆఫ్రికాతో సిరీస్లోనూ దుమ్మురేపారు. అంతేకాదు దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బరిలోకి దిగి శతకాలు బాదారు. ఈ సూపర్ ఫామ్తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కేవలం వన్డేల్లో మాత్రమే రోకో జోడీ కనిపించనుండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆటను మిస్ కాకూడదని ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. వారి ఉత్సాహం ఫలితమే వడోదర వేదికగా జనవరి 11న జరిగే తొలి వన్డే టికెట్లు కేవలం 8 నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. దీంతో రోహిత్ శర్మ, కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. రోకో జోడీ క్రేజ్ అంటే ఇది అంటూ పోస్టులు పెడుతున్నారు. మిగిలిన 2 వన్డేలకు సైతం ఇదే క్రేజ్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. కాగా జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో వన్డే సిరీస్, ఆ తర్వాత టీ20 సిరీస్ జరగనున్నాయి.